ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. యు మస్ట్ స్పీక్ మై వర్డ్స్ టు దెమ్ వెదర్ దే లిజన్ ఆర్ ఫెయిల్ టు లిజన్. యెహెజ్కేలు చాప్టర్ 2 వర్స్ 8. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఒక్కొక్క వ్యక్తి వారు చేయాలి అనుకున్న పని చేస్తూ వెళ్తుంటారు. ఎదుటి వారి గురించి పట్టించుకోకుండా కొనసాగిపోతుంటారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు వాక్య భాగములో చెప్పబడిన ఈ మాటలు స్వయాన దేవుడే యెహెజ్కేలుతో చెబుతున్నవి. యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. అతనిని అప్పుడు దేవునిపై తిరుగుబాటు చేస్తున్న ఇజ్రాయేలు వద్దకు పంపుతూ ఈ యొక్క మాటలు చెబుతున్నాడు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ల తుప్పల్లోను తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము అని. అవును, ఈ భూమి పైన విశ్వాసులముగా జీవిస్తున్న మనం కూడా యెహెజ్కేలు వలె అనేకమైన రకాలైనటువంటి వ్యక్తుల మధ్య జీవిస్తున్నాం. వారిలో అన్యులున్నారు, దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుని పైన తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. అటువంటి వారి మధ్య దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనల్ని ఎన్నోసార్లు నిందిస్తారు, దేవుని పేరిట సమస్యలను మనకు కలగజేస్తారు. అయినప్పటికీ మనము ఎప్పుడు కూడా వారు మనల్ని అవమానించే మాటలను బట్టి కృంగిపోకుండా, మనము మన యొక్క పరిశుద్ధతను విడనాడకుండా దేవుడు మనకు ఏదైతే చెప్పి ఉన్నాడో వాటినే మనము ప్రకటిస్తూ ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి, ఏదైనా అమ్ముకునేవారు మన వీధిలోనికి వచ్చినప్పుడు అతడు అమ్మే వాటిని గురించి చెప్పుకుంటూ అరుస్తూ వెళ్తూ ఉంటాడు. ఎవరు కొనినా కొనకపోయినా దిగులు పడ్డు, డిస్కరేజ్ అవ్వడు. అతనికి తెలుసు అతను అమ్ముతున్నది ఏదైతే ఉందో అది అవసరమైన వారే వచ్చి తప్పక కొంటారు అని. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ అమ్మే వ్యక్తికి అది బాధ్యతగా తన పొట్టకూటి కోసం తప్పక చేయాల్సినటువంటి పని కాబట్టి దేని గురించి పట్టించుకోడు. ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు. అయితే విశ్వాసులము, దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుడిచ్చిన పని చేసే వారంగా ఉండాలి. యేసయ్య పరలోకము ఆరోహణము అవుతున్నప్పుడు సమస్త జనులను నా శిష్యులుగా చేయమని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. మరి ఇప్పుడు ఆయన యొక్క శిష్యులముగా ఉన్నటువంటి మనం కూడా దేవుడు చెప్పిన పనిని తప్పక చేయాలి కదా. చాలా మంది విశ్వాసులు అంటుంటారు, మేము మా స్నేహితులకు యేసే మాటలు చెప్తున్నాం, మా బంధువులకు చెప్తున్నాం, మా ఇరుగు పొరుగు వారికి